నమస్కారం. నవతరానికి నాంది నవ్య కార్యక్రమానికి స్వాగతం. ఒకప్పుడు తల నెరుస్తోంది అంటే వయసు మీద పడుతోంది అనుకునేవారు. మరి ఇప్పుడు 30 రాకముందే తెల్ల వెంట్రుకలు పలకరిస్తున్నాయి. దాచడానికి పడే పాట్లు చాలా ఉంటాయి. కాస్త పొడవు జుట్టయితే ఇబ్బంది మరీ ఎక్కువ. 40 రాకముందే ఎందుకిలా జరుగుతోంది అంటే మన జుట్టు నెరవడానికి ప్రధాన కారణాల్లో వంశపారపర్యం కూడా ఒకటి. పూర్వీకుల జన్యువుల్లో మెలనిన్ ఉత్పత్తి తక్కువగా ఉండి అవి మనకు సంక్రమిస్తే చిన్న వయసులోనే నెరుపును తెప్పించుకోలేం. ఇక మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోబోయే ముందు ఇప్పుడు నవ్యాలో ట్రెండ్స్ చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు నవ్య. ఈ సెగ్మెంట్లో మనం మంచి హ్యాండ్ వర్క్ రెడీమేడ్ బ్లౌజెస్ చూద్దాం. ఇది చూస్తే మిక్స్డ్ గ్రీన్ బ్లౌజ్ అండి. ఇది కాటన్ క్లాత్తో చాలా సాఫ్ట్గా మంచి ఫినిషింగ్తో అయితే ఉంది. ఇది మొత్తం అనమాట హ్యాండ్ థ్రెడ్తో హ్యాండ్ మేడ్తో చేసిన వర్క్ అనమాట. ఇదంతా ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఇది రౌండ్ నెక్తో ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే ఇది కొంగు వేసుకునే పార్ట్ అండి. అంటే శారీ వేర్ చేసినప్పుడు ఇటువైపు అనేది వర్క్ ఉండదు. సో ఇటువైపు అనేది ఎక్స్పో అవుతుంది కాబట్టి ఇటువైపు వర్క్ చేశారు ఇక్కడ. అండ్ ఇది చూస్తే ఇది ఫ్రంట్ పార్ట్ యూ నెక్తో ఉంది. చాలా సాఫ్ట్ క్లాత్తో కాటన్తో చాలా బాగుందండి ఈ బ్లౌజ్. అండ్ బ్యాక్ చూసేసరికి మొత్తం హెవీ వర్క్తో థ్రెడ్ వర్క్ ఇచ్చారండి. ఇది హ్యాండ్ మేడ్ వర్క్ అనమాట. ఇది ఇక్కడ చూస్తే మల్టీ కలర్లో వీళ్ళు థ్రెడ్ అనేది వర్క్ అనేది ఇక్కడ చేశారనమాట. వైట్, లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ అండ్ అంతేకాకుండా ఎల్లో, రెడ్, పింక్ ఆల్ మొత్తం కలర్స్ అనేటివి వీళ్ళు ఇక్కడ పొందుపరిచారు. ఇది ఏ శారీ మీదకైనా ఈ కలర్స్ ద్వారా ఇది మొత్తం సెట్ అయిపోయింది అనమాట. అండ్ అంతేకాకుండా మంచి ట్రెడిషనల్ లుక్ని ఇస్తుంది. పార్టీస్ కూడా ఇది చాలా మంచిగా సూట్ అవుతుంది అనమాట. ఇది చూస్తే పెళ్ళైన వాళ్ళకి, పెళ్ళి కాని వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా చక్కగా నప్పుతుంది అనమాట. అండ్ ఇది చూస్తే క్లాత్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉందండి. ఎందుకంటే క్లాత్ వల్ల చాలా మందికి ఎఫెక్ట్ అనేది వస్తూ ఉంటుంది, ర్యాషెస్ రావడం అలా. కానీ ఇది కాటన్ కాబట్టి ఇప్పుడు వచ్చే సమ్మర్లో ఇది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ ఇది చూస్తే హై నెక్ బ్లౌజ్ అనమాట. ఇది రెడ్ కలర్ బ్లౌజ్ అండి. ఇది కూడా కాటన్లో చాలా సాఫ్ట్గా ఉందండి బ్లౌజు. ఇది చూస్తే ఫ్రంట్ పార్ట్ సేమ్. ఇది కూడా వన్ సైడ్ అనేది వీళ్ళు థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చారండి ఇక్కడ. అండ్ చెమ్కీస్తో వీళ్ళు హైలైట్ చేశారు. దీన్ని చూస్తే ఇది కూడా రౌండ్ నెక్ బ్లౌజ్ అనమాట. అండ్ ఎంతో కంఫర్టబుల్గా ఉంటుంది. ఇది కూడా అంతే అండి, చాలా సాఫ్ట్గా ఉంది. ఇది ఫ్రంట్ పార్ట్. ఇంకా బ్యాక్ విషయానికి వస్తే ఇక్కడ వీళ్ళు బ్యాక్ అనేది ఆర్ట్ అనేది క్రియేట్ చేశారు థ్రెడ్తో. చూసారా ఇక్కడ ఎంతో అందంగా ఉంది. ఇది లోపల మిడిల్లో ఉండేది ప్రింట్ అనమాట. ప్రింట్తో రాధని ఎంతో అందంగా మలిచారు. చూసారా ఎంత కన్నులకి అట్రాక్టింగ్గా ఉందో. అండ్ ఈ ప్రింట్కి మొత్తం రౌండ్ అనేది వీళ్ళు థ్రెడ్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు. ఇందులో కూడా వీళ్ళు చూస్తే గ్రీన్, బ్లాక్ అండ్ వైట్ కలర్ అంటే మిల్క్ వైట్తో వీళ్ళు ఫినిషింగ్ ఇచ్చారనమాట. అక్కడక్కడ వీళ్ళు బీడ్స్ అండ్ కుందన్స్ కూడా యూజ్ చేశారు వీళ్ళు. చూస్తే ఇక్కడ స్కై బ్లూ కలర్, గ్రీన్, పింక్, డార్క్ అండ్ చాలా కలర్లో కూడా ఉంది. ఇది కూడా అనమాట ప్రతి శారీస్లో సింపుల్ శారీ వేసుకున్నా కూడా ఇలాంటిది హైలైట్ చేస్తుంది అనమాట, ఇలాంటి బ్లౌజు. అండ్ హ్యాండ్ విషయానికి వస్తే ఇక్కడ మీరు చూడొచ్చు, హ్యాండ్కి కూడా వీళ్ళు వర్క్ అనేది ఇచ్చారనమాట, హెవీ వర్క్ అనేది. అండ్ ఇది చూస్తే 2x2 హ్యాండ్ అనమాట, చాలా అందంగా. అండ్ వీళ్ళు అక్కడక్కడ షైనీ కోసం కుందన్స్ అండ్ బీడ్స్ అనేవి కూడా ఇచ్చారు. మల్టీ కలర్లో ఉంది కాబట్టి ఇది కూడా ఈ ప్లెయిన్ శారీ వేసుకున్నా సరే బ్లౌజ్ హైలైటింగ్ వల్ల మంచి లుక్ అనేది వస్తుంది. ఏ పార్టీ వేస్ కూడా ఇది మంచి లుక్ అనేది ఇస్తుంది అనమాట. పిస్తా గ్రీన్లో ఉన్న అందమైన కాటన్ బ్లౌజ్ అండి. ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ మొత్తం కూడా ఇక్కడ ప్లెయినే ఉందన్నమాట. సో అంతేకాకుండా ఇది హై నెక్తో ఉంది. అండ్ ఇక్కడ బ్యాక్ విషయానికి వస్తే బ్యాక్లో వీళ్ళు చూసారా ఇలా హోల్ పెట్టేసేసి ఎంతో అందమైన ట్రెండ్కి తగ్గట్టు వీళ్ళు వర్క్ అనేది ఇచ్చారు. అండ్ ఇక్కడ మొత్తం ఈ హోల్కి చుట్టూ వీళ్ళు ఆరెంజ్ కలర్ అండ్ లైట్ ఆరెంజ్ అండ్ లైట్ గ్రీన్ కలర్లో అక్కడక్కడ బ్లూ, లైట్ బ్లూ ఇలా అనేది ఫినిషింగ్ ఇచ్చారు. ఇది మొత్తం హ్యాండ్ మేడ్ థ్రెడ్ వర్క్ అనమాట. వీళ్ళు అక్కడక్కడ వైట్ కలర్ నాట్ వర్క్ అనేది కూడా ఇచ్చారు, థ్రెడ్ వర్క్ అనేది చూసారా. అండ్ అంతేకాకుండా ఇక్కడ బీడ్స్తో వీళ్ళు షైనీ ఫినిషింగ్ కూడా ఇచ్చారు. మొత్తం ఇక్కడ లీవ్స్,
ఫ్లవర్స్తో చాలా అందంగా ఫినిషింగ్ అనేది ఇచ్చేసారు చూసారా. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ మనకి ఆరెంజ్ ఉంది, లైట్ ఆరెంజ్ ఉంది, అండ్ బ్లూ ఉంది, గ్రీన్ ఉంది. ఈ కలర్స్ సంబంధించిన శారీస్కి కూడా ఇది చక్కగా సూట్ అవుతుందని చెప్పచ్చు. అండ్ హ్యాండ్ విషయానికి వస్తే హ్యాండ్ కూడా వీళ్ళు అక్కడక్కడ చిన్ని చిన్ని ఫ్లవర్స్ అండ్ ఆ ఫ్లవర్స్ చుట్టూ లీవ్స్తో ఫినిషింగ్ అనేది ఇచ్చారు. దాని చుట్టూ వీళ్ళు ఇవి బీడ్స్ టైప్లో నాట్ వర్క్ అనేది ఇచ్చారనమాట, థ్రెడ్ వర్క్ అనేది. ఇది కూడా 2x2 హ్యాండ్ చూసారా, ఎంతో ట్రెండ్కి తగ్గట్టు ఉంది. ఇది మరీ అంత ఓవర్గా లేకోకుండా చాలా సింపుల్గానే ఉండడం వల్ల ఇది పెళ్ళైన వాళ్ళు కూడా వేసుకోవచ్చు. కొంచెం అంటే లైక్ 30+ కాకుండా 30 లోపల ఉన్న వాళ్ళకి ఇది చాలా అందమైన లుక్ ఇస్తుంది. బ్లాక్ కలర్ బ్లౌజ్ అండి, కాటన్. ఇది కూడా చాలా సాఫ్ట్ కాటన్లో ఉంది ఇది కూడా. అండ్ ఇది హై నెక్ రౌండ్ నెక్ బ్లౌజ్ అనమాట. ఇది కూడా ముందర ప్లెయిన్ అనేది ఇచ్చేసారు. అండ్ ఇది బ్యాక్ అనేది మాత్రం వీళ్ళు హైలైట్ చేశారు. బ్యాక్ అనేది ఎక్కువగా థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చారు చూసారా. మొత్తం ఇక్కడ హెవీగా థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చారు, మొత్తం ఫ్లవర్ ఫినిషింగ్తో. అండ్ అంతేకాకుండా ఇక్కడ చూస్తే మొత్తం తీగల ఫినిషింగ్తో చాలా అందంగా ఉంటుంది. మొత్తం లీవ్స్ అనేటివి గ్రీన్ కలర్లో అండ్ ఫ్లవర్స్ అనేటివి లైట్ ఆరెంజ్ అండ్ డార్క్ ఆరెంజ్తో ఫినిషింగ్. ఒక ఫ్లవర్కి అయితే ఏ కలర్ అటాచ్ అవుతాయో దాంతోనే వీళ్ళు థ్రెడ్ అనేది సెట్ చేసి ఫినిషింగ్ అనేది ఇచ్చారు. ఇక్కడ హై నెక్కి చూస్తే ఇక్కడ కూడా వీళ్ళు బార్డర్ ఫినిషింగ్ ఇచ్చారు. అది కూడా థ్రెడ్తోనే అండి, ఓన్లీ థ్రెడ్ వర్క్ అనమాట. ఇది మొత్తం హ్యాండ్ మేడ్తో చేసిన థ్రెడ్ వర్క్ అనమాట. మొత్తం కూడా ఇక్కడ వీళ్ళు చూస్తే కొంచెం కూడా గ్యాప్ లేకుండా టాప్ టు బాటమ్ అండ్ సైడ్స్ కూడా వీళ్ళు వర్క్ అనేది ఇచ్చేసారు హెవీగా. అండ్ ఈ హెవీ వర్క్ వల్ల ఏంటంటే సింపుల్ శారీస్ కూడా చాలా అందంగా కనిపిస్తాయి. అండ్ హ్యాండ్ విషయానికి వస్తే హ్యాండ్ దగ్గర ఒక చిన్న ప్లాంట్ అనేది వీళ్ళు సెట్ చేశారు, ఫ్లవర్ ప్లాంట్స్ అనేది. సో ఇక్కడ ఫినిషింగ్ కూడా వీళ్ళు హ్యాండ్ ఫినిషింగ్ కూడా బార్డర్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు. దీనికి కూడా థ్రెడ్ అనేది వీళ్ళు పింక్, పీచ్ గ్రీన్ అండ్ వైట్, గ్రీన్ కలర్, రెడ్, లైట్ రెడ్ అనే ఫినిషింగ్ అనేది ఇచ్చేసారు చూసారా. హై నెక్తో ఎంతో అందంగా ఉంటుంది. బ్లాక్ అంటేనే అన్నిటికీ సూట్ అవుతుంది, బట్ వీళ్ళు మల్టీ కలర్ ఇవ్వడం వల్ల ఇక సూట్ అవ్వని వాటికి కూడా సూట్ అయి తీరాల్సిందే. చూసారు కదా బ్లాక్ కలర్ బ్లౌజ్ని. ఇప్పుడు మనం ఇంకొక బ్లౌజ్ని చూద్దాం. ఇది చూస్తే బ్లౌజ్ అనేది గంధం కలర్ బ్లౌజ్ అండి. ఇక్కడ ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్లో కూడా మొత్తం ప్లెయిన్ అనేది ఇచ్చారు. ఇది ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనమాట. ఈ బ్లౌజ్ అనేది చాలా సాఫ్ట్గా ఉంది, క్లాత్ కూడా అనమాట ఇది చాలా సాఫ్ట్గా ఉంది. ఇది బ్యాక్ అండి చూసారా, కలంకారీ అండ్ పిచ్చివైతే ఎంత హైలైట్ చేశారు. ఇది కౌ డిజైన్ చూసారా, కౌని మొత్తం వైట్ కలర్లో ఇచ్చేసారు వీళ్ళు. ఆ వైట్కి కూడా మిడిల్లో వీళ్ళు పీకాక్ షేప్ తేవడానికి మల్టీ కలర్స్ అనేవి కూడా యూజ్ చేసేసారు వీళ్ళు. బ్లూ, ఎల్లో అనేది కూడా యూజ్ చేశారు. దాన్ని హైలైట్ చేయడానికి వీళ్ళు ఇక్కడ కుందన్స్ కూడా ఇచ్చేసారనమాట. చూసారు ఎంత హైలైటింగ్గా ఉందో. అండ్ ఇక్కడ చూస్తే వీళ్ళు పింక్ అండ్ వైలెట్ మిక్స్తో మల్టీ కలర్ అనేది ఇక్కడ ఫ్లవర్స్కి అంటే చిన్న చిన్న తామర పూలు అనేటివి హైలైట్ చేశారు. వాటిని హైలైట్ చేయడానికి వీళ్ళు బీడ్స్ అనేటివి కూడా యూజ్ చేశారు. ఇది చూసారా ఎంత న్యాచురల్గా చేసేసారో, ఎంత బాగుందో. నిజంగా ఇలాంటివి కొన్ని రేర్గా ఉంటాయండి వర్క్స్. ఇలాంటి రేర్వి కూడా చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. ఇది హైలైటింగ్గా చాలా అట్రాక్టింగ్గా ఉంటుంది బ్యాక్ పార్ట్ చూస్తే. అండ్ మీరు హ్యాండ్ చూడొచ్చు, హ్యాండ్ మొత్తం వీళ్ళు కాటన్ ఇచ్చారండి. బాడీ మొత్తం వీళ్ళు సిల్క్ ఇస్తే హ్యాండ్ విషయానికి వచ్చేసరికి వీళ్ళు కాటన్ ఇచ్చారు. హ్యాండ్ అంతా కలంకారీ టైప్లో చూసారా ఎంత సాఫ్ట్గా ఎంత బాగుందో. ఇది మల్టీ కలర్లో అండ్ ఇది బ్లాక్ రెడ్ కాంబినేషన్తో ఉంది. ఇది కూడా మొత్తం మల్టీ కలర్లో ఉండడం వల్ల ఈ శారీ మీదకి కూడా ఇది సూట్ అయిపోతుందండి. అండ్ ట్రెడిషనల్గా కూడా చాలా బాగుంది. ఇది కూడా హాఫ్ వైట్ బ్లౌజ్ అండి, చికెన్ కారీలో ఎంతో అందంగా ఉంది కదా. ఇది ఫ్రంట్ అండి, ఫ్రంట్ మొత్తం ఇలాగే వచ్చేసింది, ఓన్లీ చికెన్ కారీ ఇలాగే అంటే అక్కడక్కడ డాట్స్ ఉండి ఇలా వచ్చింది. ఇది మొత్తం ప్రిన్స్ కట్ బ్లౌజ్ అండి అండ్ హై నెక్ బ్లౌజ్, అంటే డౌన్ నెక్ కాకుండా హై నెక్లో యూ షేప్లో ఉంది ఈ బ్లౌజు. ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ విషయానికి వస్తే వీళ్ళు మొత్తం థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చారు అమ్మవారిలాగా. ఐ మీన్ కాళీ మాత వర్క్ అనేది వీళ్ళు ఇక్కడ ఓన్లీ థ్రెడ్ వర్క్తో ఇచ్చారండి. వీళ్ళు థ్రెడ్తోనే హ్యాండ్ మేడ్తో మలిచారు. ఇది ఏ కలర్ శారీ మీదకైనా సరే ఇది చక్కగా మ్యాచ్ అయిపోతుందని చెప్పచ్చు. అండ్ ఇప్పుడు ఇలాంటివి చాలా ట్రెండ్ అని కూడా చెప్పచ్చు అండి. అండ్ ఇక్కడ హ్యాండ్ విషయానికి వస్తే హ్యాండ్ కూడా వీళ్ళు థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చారు, అంటే రెడ్ క్లాత్ని అటాచ్ చేసి దాని మీద థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చారు. ఇది కూడా ఎల్లో, గ్రీన్ అండ్ అంతేకాకుండా మిల్క్ వైట్తో వీళ్ళు థ్రెడ్ వర్క్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు. బ్లాక్తో ఇక్కడ చూస్తే ఇక్కడ బార్డర్ ఫినిషింగ్ ఇచ్చారనమాట. చూసారు కదా చికెన్ కారీలో హాఫ్ వైట్లో ఎంతో అందమైన బ్లౌజ్ని, ఫ్రంట్ బ్యాక్ కూడా చాలా అందంగా ఉంది. చూసారు కదా లేటెస్ట్ అందమైన బ్లౌజ్ని. మరొక సెగ్మెంట్లో మళ్ళీ కలుద్దాం.
చూసారు కదా నయా ట్రెండ్స్. ఇప్పుడు నవ్యాలో చిన్న విరామం తీసుకుందాం.